ఏపీపీఎస్సీ గ్రూప్స్ లాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్న వాళ్లకు ప్రభుత్వ పథకాలు ఎంత ఇంపార్టెంటో మనందరికీ తెలుసు. అయితే అన్ని పథకాలు ఒకేలా ఉండవు. కొన్ని పథకాలుంటాయి. అవి దేశ ఆర్థిక వ్యవస్థలో ఒక పెద్ద సమస్యను టార్గెట్ చేసి దాన్ని సాల్వ్ చేస్తాయి. అలాంటి వాటినుంచే ఎగ్జామినర్ ఖచ్చితంగా ప్రశ్నలు అడుగుతాడు. సరిగ్గా అలాంటి ఒక గేమ్ చేంజర్ స్కీమే ఈ స్వామచ్ ఫండ్. డబ్బులు కట్టి మధ్యలో ఆగిపోయిన ఇళ్లవల్ల నష్టపోయిన లక్షలాది కుటుంబాలకు ఇదెలా ఒక ఆశా కిరణమయ్యింది. ఈరోజు మనం ఈ స్కీమ్ గురించి తెలుసుకోవడమే కాదు, ఎగ్జామ్లో మనల్ని ఎక్కడ కన్ఫ్యూజ్ చేయొచ్చో, ఎలాంటి ట్రాప్సుంటాయో కూడా వివరంగా చూద్దాం. ఒకసారి ఆలోచించండి. సొంత ఇంటి కోసం దాచుకున్న డబ్బంతా పెట్టి అప్పు చేసి ఈఎంఐలు కడుతూ ఉంటారు. కాని ఆ ఇల్లు ఏళ్ల తరబడి సగంలోనే ఆగిపోతే ఆ కుటుంబం పరిస్థితేంటి? ఇదసలు కేవలం ఒక బిల్డింగ్ ఆగిపోవడం కాదండి, అది ఒక కుటుంబం కన్న కల, వాళ్ళ ఆర్థిక భవిష్యత్తు మొత్తం స్తంభించిపోవడం అన్నమాట. ఈ ఎమోషనల్ యాంగిల్ మనకు ఈ సమస్య తీవ్రతను అర్థం చేసుకోవడానికి చాలా హెల్ప్ అవుతుంది. సరే, ఆ సమస్య ఎంత పెద్దదో చెప్పడానికి ఈ ఒక్క నంబర్ చాలు. 4.58 లక్షలు. బాగా గుర్తుపెట్టుకోండి నంబర్. స్వామి ఫండ్ రాకముందు దేశవ్యాప్తంగా ఇన్ని ఇల్లు మధ్యలో ఆగిపోయి ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిద్దాం. స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్లో స్వామి ఫండ్ ప్రారంభించే నాటికి దేశంలో సుమారు 5 లక్షల గృహాలు నిలిచిపోయాయి అనిచ్చారనుకోండి. అది కరెక్ట్ స్టేట్మెంటే. ఎందుకంటే ఎగ్జామినర్ ఎప్పుడూ కూడా ఎగ్జాక్ట్ నంబర్ కాకుండా దగ్గరగా ఉన్న రౌండ్ ఫిగర్ ఇస్తాడు. సో 4.58 లక్షలు, 5 లక్షలు రెండూ ఒకే ఐడియాని చెప్తున్నాయి కాబట్టి కన్ఫ్యూజ్ అవ్వాల్సిన పనిలేదు. సరే, ఇంత పెద్ద సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వం ఒక సూపర్ వెపన్ లాంటిదాన్ని తీసుకొచ్చింది. అదే ఈ స్వామి ఫండ్. ఆగిపోయిన ప్రాజెక్టులకి ఇదెలా ఒక లైఫ్లైన్ అయిందో చూద్దాం. ఇది లాంచ్ అయింది 2019లో. దీని పూర్తి పేరు చూడండి, స్పెషల్ విండో ఫర్ అఫోర్డబుల్ అండ్ మిడ్ ఇన్కమ్ హౌసింగ్. ఇక్కడే ఉంది మన ఫస్ట్ ఎగ్జామ్ ట్రాప్. జాగ్రత్తగా వినండి. ఈ పేరులో అఫోర్డబుల్ అండ్ మిడ్ ఇన్కమ్ అనే పదాలు చాలా చాలా ముఖ్యం. ఎగ్జామినర్ ఏం చేస్తారంటే ఈ పదాలను మార్చేసి హై ఇన్కమ్ అనో, లగ్జరీ హౌసింగ్ అనో ఇస్తాడు. మనం కంగారులో దాన్ని పట్టించుకోం. కాని గుర్తుపెట్టుకోండి, ఈ ఫండ్ టార్గెట్ కేవలం సరసమైన మధ్య ఆదాయ వర్గాల వాళ్లే. సో ఆ స్టేట్మెంట్ ఇస్తే అది రాంగ్. అసలు ఈ స్వామి హెచ్ ఇంత సక్సెస్ అవటానికి కారణమేంటి? దాని వెనకున్న సీక్రెట్ ఏంటంటే లాస్ట్ మైల్ ఫైనాన్సింగ్. ఈ కాన్సెప్ట్ చాలా సింపుల్. ఇక్కడ కనిపిస్తున్న రిలే రేస్ని ఒక ఉదాహరణగా తీసుకుందాం. ఒక బిల్డరున్నాడు. అతను ప్రాజెక్ట్ స్టార్ట్ చేసి దాదాపు 80–90% పూర్తి చేసేశాడు. అంటే రిలే రేస్లో 3 రౌండ్లు పూర్తి చేసినట్టన్మాట. కాని చివరి రౌండ్ పరిగెత్తటానికి, అంటే ప్రాజెక్ట్ని ఫినిష్ చేయటానికి అతని దగ్గర డబ్బుల్లేవు, శక్తి లేదు. సరిగ్గా ఆ టైంలో స్వామి హెచ్ లాస్ట్ రన్నర్గా ఎంట్రీ ఇస్తుంది. ఆగిపోయిన ప్రాజెక్ట్కి కావాల్సిన డబ్బులిచ్చి దాన్ని ఫినిషింగ్ లైన్ దాడించేస్తుంది. ఎంత మంచి ఐడియా కదా! దీనివల్ల గవర్నమెంట్కి రిస్క్ చాలా తక్కువ. ఎందుకంటే ఆల్మోస్ట్ పూర్తయిన ప్రాజెక్ట్లోనే డబ్బులు పెడుతున్నారు. రిజల్ట్స్ కూడా చాలా ఫాస్ట్గా వస్తాయి. ఓకే, కాన్సెప్ట్ బాగుంది. కానీ ఈ ఫండ్కి డబ్బులు ఎక్కడివి? దీన్ని ఎవరు మేనేజ్ చేస్తారు? ప్రాజెక్టులను ఎలా సెలెక్ట్ చేస్తారు? ఇక్కడి నుంచే మనకు అప్లికేషన్ ఓరియంటెడ్ క్వశ్చన్స్ వస్తాయి. చూద్దాం పదండి. ఈ స్లైడ్ చాలా ఇంపార్టెంట్. దీని నుంచి మ్యాచ్ ద ఫాలోయింగ్ లేదా ఐడెంటిఫై ద ఇన్కరెక్ట్ పేర్ లాంటి ప్రశ్నలు ఫ్రేమ్ చేయొచ్చు. జాగ్రత్తగా చూడండి. స్పాన్సర్ భారత ప్రభుత్వం. ఓకే, కానీ ఫండ్ మేనేజర్ ఎవరు? ఇక్కడే ట్విస్ట్. దీన్ని రోజువారీగా మేనేజ్ చేసేది ఎస్బీఐ క్యాప్ వెంచర్స్. ఇది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి చెందిన ఒక ప్రొఫెషనల్ కంపెనీ అన్నమాట. అంటే ఇక్కడ ప్రభుత్వ లక్ష్యాలు, ప్రైవేట్ సెక్టార్ ఎఫిషియన్సీ రెండూ కలిశాయి. ఎగ్జామ్లో ఫండ్ మేనేజర్ అని చెప్పి ఆర్బీఐ అనో, లైసై అనో, లేకపోతే మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ అనో ఇస్తాడు. అస్సలు కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఫండ్ మేనేజర్ ఎవరంటే ఎస్బీఐ క్యాప్ వెంచర్స్. ఇది ఫిక్స్. టెక్నికల్గా చెప్పాలంటే స్వామి హెచ్ అనేది ఒక కేటగిరీ 2 ఏఐఎఫ్, అంటే ఆల్టర్నేట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్. ఈ పేరు చూసి భయపడొద్దు. సింపుల్గా చెప్పాలంటే ఇది ఒక ప్రొఫెషనల్ ఫండ్ మేనేజర్ లాంటిది. ఇది గవర్నమెంట్, పెద్ద పెద్ద బ్యాంకుల దగ్గర్నుంచి డబ్బులు సేకరించి వాటిని జాగ్రత్తగా ఈ రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులలో ఇన్వెస్ట్ చేస్తుంది. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకో కీలకమైన పాయింట్ ఏంటంటే ఇది సెబీ కంట్రోల్లో పనిచేస్తుంది. దీనివల్ల ప్రతి రూపాయికి లెక్కుంటుంది, ట్రాన్స్పరెన్సీ ఉంటుంది. ఇక ఈ స్లైడ్, దీని నుంచి ఒక మల్టీ స్టేట్మెంట్ క్వశ్చన్ వచ్చే ఛాన్స్ 100% ఉంది. స్వామి ఫండ్ కింద ఫండింగ్ పొందటానికి
ప్రాజెక్టులకు ఉండాల్సిన అర్హతలేవి అని అడుగుతాడు. ఇక్కడున్న ప్రతి పాయింట్ ఒక స్టేట్మెంట్ అవుతుంది. చూడండి, ప్రాజెక్ట్ రేరా రిజిస్టర్ అయి ఉండాలి, ఇది కామన్ పాయింట్. అయితే అసలైన ట్రాప్ 4వ పాయింట్లో పెట్టాడు చూడండి. ప్రాజెక్ట్ నెట్వర్త్ పాజిటివ్ అయి ఉండాలి. అంటే ఏంటి? ఆ ప్రాజెక్ట్ను పూర్తి చేసి ఫ్లాట్స్ అన్నీ అమ్మితే పెట్టిన ఖర్చు కంటే ఎక్కువ డబ్బులు వెనక్కి రావాలి, లాభదాయకంగా ఉండాలి. ఎగ్జామినర్ ఏం చేస్తాడు? సింపుల్గా ఆ పాజిటివ్ అనే పదాన్ని నెగటివ్ అని మార్చేస్తాడు. నెట్వర్త్ నెగటివ్ ప్రాజెక్టులకు కూడా ఫండ్ ఇస్తారు అని స్టేట్మెంట్ ఇస్తాడు. అంతే, మనం కంగారులో దాన్ని గమనించకుండా కరెక్ట్ అనుకుంటాం. సో ఇక్కడ కీవర్డ్ పాజిటివ్. ఇది మైండ్లో ఫిక్స్ చేసుకోండి. సరే, థియరీ అంతా బావుంది. మరి రిజల్ట్స్ ఎలా ఉన్నాయి? ఇంత పక్కా ప్లానింగ్తో పనిచేసిన ఈ ఫండ్ వల్ల ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ వచ్చే నంబర్స్ మనకు మెయిన్స్ ఆన్సర్ రైటింగ్లో చాలా హెల్ప్ అవుతాయి. ఈ ఫండ్ జర్నీ చూస్తే మనకు దాని స్పీడ్ అర్థమవుతుంది. 2019లో స్టార్ట్ అయింది. ఫస్ట్ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయడానికి 2 ఏళ్లు పట్టింది. ఓకే, కానీ ఒక్కసారి ట్రాక్ ఎక్కాక చూడండి ఎలా దూసుకుపోయిందో. మార్చు 2023 కల్లా 22,500 ఇళ్లు డెలివరీ అయ్యాయి. అక్కడ నుంచి కేవలం 2 ఏళ్లలోపే ఆ సంఖ్య డబుల్ కన్నా ఎక్కువైపోయి డిసెంబర్ 2025 నాటికి 58,000 ఇళ్లకు చేరింది. దీన్ని బట్టి ఈ ఫండ్ ఎంత వేగంగా, ఎంత పెద్ద స్కేల్లో పనిచేయగలదో మనకర్థమవుతుంది. సో ఎగ్జాక్ట్ నంబర్ 58,596. ఇప్పటివరకు స్వామి ఫండ్ ద్వారా కంప్లీట్ అయిన ఇళ్ల సంఖ్య ఇది. ఈ నంబర్ ఈ స్కీమ్ సక్సెస్కి డైరెక్ట్ ప్రూఫ్ అన్నమాట. అయితే ఇది కేవలం 58,000 ఇళ్ల కథ కాదు. దాని వెనుక ఉన్న అస్సలైన ఇంపాక్ట్ ఏంటో చూడండి. ఆ ఇళ్లలో ఇప్పుడు ఎవరుంటున్నారో తెలుసా? 2,38,000 మందికి పైగా ప్రజలు. వాళ్లందరూ తమ సొంత ఇంటి కలను నిజం చేసుకున్నారన్నమాట. ఒక స్కీమ్ని మనం అనలైజ్ చేసేటప్పుడు ఇలా డేటాని హ్యూమన్ యాంగిల్లో కూడా చూడాలి. ఇప్పుడు ఇంకో టఫ్ క్వశ్చన్ ఏరియాకి వచ్చాం. ఎగ్జామినర్ ఇలా అడుగుతాడు, స్వామిహెచ్ ఫండ్ వల్ల కేవలం ఇల్లు కొన్నవాళ్లకు మాత్రమే లాభం జరిగింది. ఈ స్టేట్మెంట్ కరెక్టా తప్పా? చెప్పండి. ఖచ్చితంగా తప్పు. ఎందుకంటే స్వామిహెచ్ ప్రభావం కేవలం ఆ ఇళ్లతో ఆగిపోలేదు. అది ఎకానమీలో ఒక చైన్ రియాక్షన్ లాంటిది క్రియేట్ చేసింది. ఆలోచించండి, ఆగిపోయిన ప్రాజెక్టులో ఇరుక్కుపోయినా దాదాపు 49,500 కోట్ల రూపాయల డబ్బు మళ్లీ మార్కెట్లోకొచ్చింది. కన్స్ట్రక్షన్ పనులు మళ్లీ మొదలవడంతో 30,000 మందికి పైగా ఉద్యోగాలు వచ్చాయి. సిమెంట్, స్టీల్ లాంటి ఇండస్ట్రీస్కి డిమాండ్ పెరిగింది. అన్నిటికన్నా ముఖ్యంగా ప్రభుత్వానికి పన్నుల రూపంలో 6,900 కోట్ల ఆదాయం వచ్చింది. సో ఇది కేవలం హౌసింగ్ స్కీమ్ కాదు, ఒక ఎకనామిక్ బూస్టర్ కూడా. ఈ ఫండ్ సక్సెస్ అనేది కేవలం ఢిల్లీ, ముంబై లాంటి 1-2 పెద్ద నగరాలకే పరిమితం కాలేదు. ఇది దేశవ్యాప్తంగా పనిచేసింది. ఇక్కడ చూడండి, నార్త్లో గుర్గావ్, సౌత్లో బెంగళూర్, చెన్నై ఇలా ఎన్నో నగరాల్లో ఆగిపోయిన ప్రాజెక్టులకు మళ్లీ ఊపిరిపోసింది. దీన్ని బట్టి మనకు ఈ స్కీమ్ పాన్ ఇండియా రీచ్ ఎంత బలంగా ఉందో అర్థమవుతుంది. సాధారణంగా ఒక సక్సెస్ఫుల్ స్కీమ్ అక్కడితో ఆగిపోదు కదా, దాని సక్సెస్ నుంచి నేర్చుకుని దాన్ని ఇంకా పెద్ద స్కేల్లో తీసుకెళ్తారు. స్వామిహి విషయంలోనూ సరిగ్గా అదే జరిగింది. దాని నెక్స్ట్ చాప్టర్ ఏంటో చూద్దాం. ఈ స్వామిహెచ్ ఫండ్ 1 అనేది ఒక ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ అన్నమాట. అంటే ఈ ఐడియా వర్కౌట్ అవుతుందని గవర్నమెంట్కి క్లారిటీ వచ్చింది. అందుకే ఇప్పుడు అదే సక్సెస్ఫుల్ మోడల్తో స్వామిహెచ్ ఫండ్ 2ని కూడా లాంచ్ చేశారు. దీని టార్గెట్ ఏంటో తెలుసా? ఇంకో 1,00,000 ఇళ్లు పూర్తి చేయడం. సో ఇక్కడ ఇంకో ఎగ్జామ్ ట్రాప్ ఉంది. స్వామిహెచ్ పథకం ఒకే దశతో ముగిసిపోయింది అని స్టేట్మెంట్ ఇస్తే అది అబ్సల్యూట్గా రాంగ్. ఇది ప్రస్తుతం 2వ దశలో కొనసాగుతోంది. మరి ఈ 2వ ఫేజ్ కోసం ప్రభుత్వం ఎంత కేటాయించిందో తెలుసా? అక్షరాల 15,000 కోట్ల రూపాయలు. ఇది చిన్న అమౌంట్ కాదు. ఈ సమస్యని పూర్తిగా పరిష్కరించాలనే ప్రభుత్వ దీర్ఘకాలిక కమిట్మెంట్కి ఇదొక పెద్ద నిదర్శనం. సో ఫైనల్గా మనం ఈ స్కీమ్ సక్సెస్ని 3 పాయింట్లలో చెప్పొచ్చు. 1, ఫిజికల్గా ఇండ్లు పూర్తయ్యాయి, ఫ్యామిలీస్ ఇంట్లోకి వెళ్లాయి. 2, ఎకనామిక్గా కన్స్ట్రక్షన్ యాక్టివిటీ మళ్లీ మొదలైంది. 3, అన్నిటికన్నా ముఖ్యంగా సైకలాజికల్గా రియల్ ఎస్టేట్ సెక్టార్ మీద హోమ్ బయర్స్ కోల్పోయిన నమ్మకాన్ని ఇది మళ్లీ నిలబెట్టింది. ఇది చాలా పెద్ద విజయం. మొత్తం విశ్లేషణ తర్వాత ఇప్పుడు మన ముందున్న ఒక పెద్ద ప్రశ్న ఏంటంటే, హౌసింగ్ సెక్టార్లో ఇంత పెద్ద విజయం సాధించిన ఈ స్వామిహ్ మోడల్ని, అంటే గవర్నమెంట్ గ్యారంటీ, ప్రైవేట్ సెక్టార్ మేనేజ్మెంట్, ఇంకా లాస్ట్ మైల్ ఫైనాన్సింగ్, ఈ 3 కలిపిన ఈ వ్యూహాన్ని దేశంలో నిలిచిపోయిన రోడ్లు, బ్రిడ్జులు లాంటి ఇతర ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులని పూర్తి చేయడానికి కూడా వాడచ్చా? ఈ డైరెక్షన్లో ఆలోచించడం మన అనలిటికల్ స్కిల్స్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తుంది.